పండుటాకులు కథానిక. రచన ఎస్వి రమణారావు గారు, దేవరకొండ. చదువుతున్నది ఎస్టీకే శిరీష. చిగుళ్ళు చిగురిస్తూ ఉంటాయి. పచ్చని ఆకులు నిగనిగలతో శోభలిన్నుతూ ఉంటాయి. పండుటాకులు కాలం కదిలే కొద్దీ పండిపోతూ ఉంటే, పచ్చని ఆకులు మాత్రం ఇదేమీ పట్టనట్లు చల్లగాలి తాకిడికి కులాసాగా రెపరెపలాడిపోతూ ఉంటాయి. చిగుళ్లను, పచ్చని ఆకులను చూస్తూ పండుటాకులు తమ గతాలను నెమరవేసుకుంటూ ఉంటాయి. ఈ మధ్యలో వీచే గాలికి రాలిపోయే పండుటాకులు కొన్నైతే, గాలికి తట్టుకుని మరికొంతకాలం జన్మ చెట్టు నంటిపెట్టుకునేవి కొన్ని. ఏదేమైనా ఏదో ఒక కాలానికి చిగుళ్ళు పచ్చని ఆకులు కాక మానవు. ఆ పచ్చని ఆకులు పండుటాకులై రాలక మానవు. మరి పండుటాకులంటే పచ్చని ఆకులకి ఎందుకింత నిర్లక్ష్యం? గాయపడతాయని కూడా అనుకోకుండా ఊరికే అహంభావంతో కావాలని పచ్చని ఆకులను రాసుకుంటూ ఉంటాయి. కొన్ని పచ్చని ఆకులకు తెలియదు తమ చేష్టలతో పండుటాకులను బాధపెడుతున్నామని. వాటికి తెలిసినా తెలియకపోయినా కష్టాలు కన్నీళ్లు పండుటాకులకు తప్పవు. అయినా కూడా పండుటాకులు తమ మనసును దిటవు చేసుకుని నేలచూపులు చూస్తూ ఉంటాయి. తమ గతాన్ని మౌనంగా నెమరువేస్తూ ఉంటాయి. కావాలని మీద పడే అవమానాలను పండుటాకులు ఉక్రోషంతో ఊగిపోతూ కుమిలిపోతూ ఉంటాయి. ఇంటికి ఎదురుగా అందమైన పూలతోట. ఆ తోటలో ఏ ఋతువుకు ఆ ఋతువులో పండే ఫలవృక్షాలు కొలువై తోటకు ఆ ఇంటికి మరింత అందాన్ని తెస్తున్నాయి. ఆ ఇంట ఉండేది వయసు పైబడ్డ పార్వతమ్మ భర్త గోవిందరావు. వారితో పాటు వారికి ఎన్నో నోములు వ్రతాలు చెయ్యగా తమకు పెళ్ళైన చాలా కాలానికి కలిగిన ఒక్కగానొక్క కొడుకు సంజీవరావు, అతని భార్య నీలిమ. వారికి కలిగిన చిన్నారులు శృతి, సాకేత్. శృతికి 6 సంవత్సరాల వయసు కాగా సాకేత్కి 4 సంవత్సరాల వయసు. సంజీవరావు కోర్టులో గుమాస్తా. నీలిమకు పెద్దలంటే మన్నన, ఆదరణ గల ఇల్లాలే. తన అత్తమామలను జాగ్రత్తగా చూసుకునే మనిషే. కానీ ఒక్కోసారి ఆ ఇంట గాలి దుమారం లేస్తూ ఉంటుంది. వచ్చిన దాంతో సరిపెట్టుకుంటూ కుటుంబాన్ని నడపాలనుకుంటుంది నీలిమ. అదెలా? కొన్ని పరిస్థితుల్లో అప్పులు చేయడం తప్పదు అంటాడు సంజీవరావు. తమ కొడుకు కోడలు ఇలా గొడవలు పడుతూ ఉంటే ఆ వృద్ధ దంపతులకి వీళ్లకు మనం భారం అయిపోయామే అన్న బాధ వారి గుండె కోత కోసి బాధించేది. నీలిమ కావాలని గొడవ పడదు భర్తతో. సంసారం ఏ ఒడిదుడుకులు లేకుండా సాగాలని ఆమె తాపత్రయం అంతే. సంజీవరావు కోర్టుకెళ్తూనే తమ పిల్లలను చదువుల బడిలో దింపి వెళ్తాడు. కొడుకు వెళ్ళగానే ఇంటి మధ్య చావిళ్ళలో గోవిందరావు పడక కుర్చీలో కూర్చొని దినపత్రికను చదువుతూ ఉంటే, పార్వతమ్మ తన పెనిమిటి చదివే వార్తలను వింటూ దీపపు ఒత్తులు చేసుకుంటూనూ మెంతికూర కోస్తూనూ ఉంటుంది. భర్తతో సమానంగా అత్తమామలకు నీలిమ ఏ సమయానికి ఏమి కావాలో జాగ్రత్తగానే చూస్తుంది. నీలిమ తాను ఇంటి పనుల్లో ఎంతగా మునిగిపోతూ ఉన్నా మధ్య మధ్యలో, మావయ్య కాఫీ ఇమ్మంటారా, అత్తయ్య కాసేపు కునుకు తీయపోయారా, ఎప్పుడు ఒత్తులు చేయడమేనా అంటూ ఆదరణతో తన అత్తమామలకు పెద్దపీట వేస్తుంది నీలిమ. తమ కోడలు ఎంత బాగా చూసుకుంటున్నా గోవిందరావుకు ఏదైనా తినాలనుకున్నా అభిమానం అడ్డొచ్చి అడగలేకపోవడాన్ని గమనించిన పార్వతమ్మ భర్త గోవిందరావుతో, ఏమండి అంత మొహమాట పడితే ఎలా? మన ఇంట్లో మనకు మొహమాటమా? అడిగితే కాదనే రకం కాదు కదా కోడలు అన్న భార్య పార్వతమ్మతో, ఏమిటే గొంతెత్తి అరుస్తావు, కోడలు వినేలా, నిన్నడిగానా అని ఉరుమురుమినట్టుగా పలికిన భర్తతో పార్వతమ్మ, మీరు అలా అంటారనే, మీరు చప్పరించడానికి కాస్త కారపూసను నా చెంగును కట్టుకుంటాను అని పార్వతమ్మ మాటను పూర్తి చేసేలోపునే, ఏది ఆ కొంగుముడి విప్పు మరి అని ఆశగా తన చెంగుకేసి చూసే భర్త జిహ్వా చాపల్యానికి, అభిమానానికి పార్వతమ్మ కన్నీటి పర్యంతమై, లేదండి నిన్ననే మీకోసం ఉంచినవన్నీ అయిపోయాయి అని పూడుకుపోయిన గొంతుతో తన భార్య పలుకుతుండడాన్ని విని గోవిందరావు, ఓసి వెర్రి మొహమా, అసలు నువ్వేమంటావోనని అలా అన్నానే కానీ నేనేమైనా చిన్నపిల్లన్నా మన సాకేతిలాగా అని తనను మరిపించడానికే తన భర్త అలా మాట్లాడుతున్నాడని గ్రహించిన పార్వతమ్మ, అవును మీరు చిన్నపిల్లాడితో సమానం కాదా అని గద్దించినట్టుగా పలికే భార్య పార్వతమ్మతో గోవిందరావు, ఊరుకో, కోడలు వింటే బాగోదు, కొంచెం సేపు ఉంటే భోజనం చేస్తాంగా అని తనను తాను సమాధానపరుచుకునే గోవిందరావు లాంటి వృద్ధులు ప్రతి ఇంటా ఉండడాన్ని మనం గమనిస్తూనే పట్టించుకునే తీరిక లేకుండా మన పనుల్లో మనం మునిగి కాలప్రవాహంలో పడి సాగిపోతున్నాం. తన భర్త అలా పలగ్గానే పార్వతమ్మ కూడా ఏమీ అనలేక, నారాయణ అంటూ లేచి పెరట్లో బట్టలారేస్తున్న కోడలతో, నీలిమ
పిల్లాడు భోజనం పట్టుకెళ్ళాడా అని నరగర్భంగా పలకడంతో నీలిమ అర్థం చేసుకుని చిన్నగా నవ్వుకుంటూ అత్తమామలకు ఆదరణతో కొసరి వడ్డించి తాను భోజనం చేసి కొనుక్కు తీసేది అత్తమామలతో పాటు. సాయంత్రం వస్తూనే సంజీవరావు 2 పొట్లాలు తెచ్చి తన భార్య నీలిమ చేతిలో పెడుతూ, పిల్లలకు అమ్మ నాన్నకు పెట్టు అన్న భర్త చేతి నుండి పొట్లాలు అందుకుంటూ, అలాగే అని నీలిమ యథాలాపంగా వారిని తీసుకునే అల్మార్లో పెట్టింది. ఇదంతా గోవిందరావు పార్వతమ్మ గమనిస్తూనే ఉన్నారు. పాపం ఆ జిలేబీ కారపూసలను తినాలనిపించినా అడిగి తినలేని తన భర్త దయనీయ అవస్థను చూసి పార్వతమ్మ గుండె చెరువైపోయింది. కోడల్ని కాస్త పెట్టమంటానుండండి అంటూ లేవబోయేసరికి భార్య చెయ్యి పట్టుకు ఆపాడు గోవిందరావు. ఇలా మన ఇళ్ల కొద్దో గొప్పో వయస్సు మీరిన పెద్దవారు మనకు తెలిసి కొంత తెలియక కొంత బాధల సుడిగుండాల్లో చిక్కుకొని విలవిల్లాడుతున్నారని మాత్రం అక్షర సత్యం. నిజానికి నీలిమ అత్తమామలకు పెట్టకూడదని కాదు, పెడదాం కదా అన్న కొద్దిపాటి నిర్లక్ష్యమే. కానీ పిల్లలు బడి నుంచి వస్తూనే నీలిమను తల్లి చెట్టుకు అల్లుకున్న పిల్ల తీగల్లా చుట్టుముట్టి, అమ్మా ఏదైనా పెట్టమ్మా అని మారాన్ చేస్తూ ఉంటే నీలిమ ఉండండర్రా నన్ను వదలండి పెడతాను అనగానే పిల్లలు నీలిమను వదలడం, నీలిమ పిల్లలకు విప్పిన పొట్లాల్లోంచి జిలేబీ కారపూస పెట్టి మరలా ఆ పొట్లాలను యథాస్థానంలో ఉంచేయడం చకచకా జరిగిపోయాయి. ఇప్పుడైనా కోడలు తమ చేతిలో కాసినైనా కారపూస పలుకులు పోయకపోతుందా అని ఎదురు చూసిన ఆ వృద్ధ దంపతులకు నిరాశ మిగిలింది. నీలిమ ఇప్పుడు కూడా పెట్టకపోవడానికి కారణం పెట్టాలని లేక కాదు సుమా, పెడదాం కదా అనే చిన్నపాటి నిర్లక్ష్యమే. కానీ ఆ వృద్ధ మనసులు బాధగా మూలుగులు చప్పుళ్ళు నీలిమ దాకా చేరలేదు. మరి ఇంతలో బయట నుండి ఇంట్లోకి వస్తూ సంజీవరావు, నీలు అంటూ నా స్నేహితులు 3 వస్తున్నారు, వాళ్ళకి నిన్న నేను తెచ్చిన జిలేబీ అదే ఆ కారపూస పళ్ళల్లో పట్టుకురా అని చెప్పి తన భర్త హడావిడిగా వీధి చావిడిలో వెళ్ళగానే నీలిమ తన భర్త చెప్పినట్టుగానే పిల్లలకు పెట్టగా మిగిలిన జిలేబీని కారపూసను భర్తకు స్నేహితులకు 4 పళ్ళాల్లో సర్ది వారు కూర్చున్న చోటకి తీసుకువెళ్ళి ఇచ్చింది. తమ ఎదురుగానే వాళ్ళు జిలేబీ కారపూసను తింటూ ఉండడం, తన భర్త వాంఛ తీరకపోవడం సహించలేని పార్వతమ్మ అదంతా చూడలేక బరువెక్కిన గుండెలతో ఏదో పనున్న దానిలా లోపలికి వెళ్ళిపోయింది. తొలకరి చినుకులకు ఆశగా చూసి తొలకరి రాక చినుకులు నోట పడకాలసిన చాతర పక్షిలా గోవిందరావు నిస్సహాయంగా అక్కడే అలాగే భారంగా తలదించుకుని ఉండిపోయాడు. స్నేహితులను సాగనంపి సంజీవరావు ఇంట్లోకి అడుగు పెట్టాడో లేదో కూతురు శృతి వెక్కి ఏడవడం చూసి సంజీవరావు నీలిమ శృతికి దగ్గరగా చేరి, శృతి ఎందుకు ఏడుస్తున్నావమ్మా అని బుజ్జగిస్తూ అడిగేసరికి చిన్నారి శృతి తాను చూసిన కఠిన సత్యాన్ని చెప్పేసరికి సంజీవరావు నీలిమ దంపతులు అలానే దిగులుగా నేలపై కూర్చుండిపోయారు. ఇంతకీ శృతి చెప్పిన ఆ కఠిన సత్యాన్ని విని తట్టుకోగలిగే శక్తి మనకు భగవంతుడు కలిగించుగాక. శృతి వెక్కి ఏడుస్తూనే తన తండ్రి తాను చూసిన దాన్ని ఇలా చెప్పసాగింది. నాన్న, మరి అమ్మేమో మీకు జిలేబీ కారపూస తెచ్చిందా పళ్ళాల్లో పెట్టి? మరి తాతయ్య అమ్మ తెస్తూ ఉంటే నేలపై పడిన కారపూసను ఏరుకు తిన్నాడు నాన్న అని శృతి ఏడుస్తూనే చెప్పగానే సంజీవరావు నీలిమ తాము చేసిన తప్పేమిటో అర్థమైంది. ఇదంతా ఇంట్లోంచి వింటున్న పార్వతమ్మ నోట్లో చీర కొంగు కుక్కుకొని తన కన్నీళ్లతో తన పాదాలను తడుపుకుంటోంది. గోవిందరావు తాను కూర్చున్న చోటే నేలపై గోడకేసి పడుకొని కన్నీటి ధారలను భూదేవికి ధారపోస్తున్నాడు. నీలిమ పిచ్చిదానిలా లోపలికి పరిగెత్తుకు వెళ్ళి పార్వతమ్మ ఒళ్ళో తలపెట్టి, పాపిష్టిదాన్నత్తయ్య అంటూ ఏడుస్తూ ఉంటే పార్వతమ్మ పెద్ద మనసుతో నీలిమ తల నిమురుతూ, నువ్వు కావాలని చేశావా ఏమిటి? వాడి స్నేహితులు వస్తారనుకున్నావా? నువ్వు మామయ్యకి పెట్టొచ్చులే అనుకున్నావు. ఈ లోపల ఇలా జరుగుతుందని నువ్వు అనుకోలేదుగా నీలిమ. దీంట్లో నీ తప్పేముంది? నీ తప్పేం లేదమ్మా అంటూ ఆ మహనీయ సాధ్వీమ తల్లి పార్వతమ్మ మరింత దగ్గరగా చేరి నీలిమను హక్కున చేర్చుకుంది ఆత్మీయ అమృత హృదయాన. వెంటనే సంజీవరావు బజారుకెళ్ళి తన తండ్రికి ఇష్టమైన పాలకోవా, కారబూందీ తెచ్చి తన భార్య నీలిమతో కలిసి తండ్రిని చేరి తల్లిని కూడా దగ్గర కూర్చోపెట్టుకుని వద్దంటున్న ఆకాశమంత ఆదరణతో తన తల్లిదండ్రులకు ప్రేమగా తినిపించాడు. శృతి తన తమ్ముడు సాకేత్ చేయి పట్టుకొని తమ తల్లిదండ్రులను చేరి, నాన్న, ఈ రోజు నుండి నేను తమ్ముడు ఇంట్లో ఏది తిన్నా ముందు తాతయ్యకి నాయనమ్మకి పెట్టిన తర్వాతే తింటాం. మీరు కూడా అంతే
అని అనేసరికి పార్వతమ్మ గోవిందరావులు చిట్టి తల్లి శృతి సందేశానికి మురిసిపోతూ ఉంటే నీలిమ సంజీవరావులు అలాగే తల్లి అంటూ చిన్నారుల 2 లేలేత చెంపలను తమ ముద్దులతో తడిపేశారు. గోవిందరావు పార్వతమ్మలు ఈ ప్రేమ సందడికి ఉక్కిరిబిక్కిరైపోయారు. ఆ సాయం సంధ్యవేళ సమాప్తం.